విష్ణురు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఇంతటి లెక్చర్లో మనం సప్తృషి మండలము 7 ధర్మాలు 7 ప్రిన్సిపల్స్ చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా చెప్పుకున్నాం, జాతులను కూడా చెప్పుకున్నాం. ఈ జాతి అనే పదం ఎప్పుడు మనం దివ్యజ్ఞాన సమాజం తాలూకు ఆ పరిభాషలో కానీ లేదా మాస్టర్ గారి లెక్చర్ పరిభాషలో కానీ ఈ జాతి అనుకున్నప్పుడు మనం ఇండియాలో ఉండే క్యాస్ట్ సిస్టమ్ ఉంటుంది కదా, దానిగా మీరు అర్థం చేసుకోకండి. దురదృష్టం ఏంటంటే జాతి అనేది మనం అట్లాగా మొట్టమొదటి అలవాటు చేసుకున్నాం కాబట్టి హైయర్ లెవెల్లో జాతి అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన అవకాశం లేదు. జాతి అనే పదాన్ని చాలా చాలా పెద్దగా వాడతారు. 6th రూట్ రేస్ అని, 7th రూట్ రేస్ అని, 5th రూట్ రేస్ అని, 5వ మూల జాతి, 6వ మూల జాతి, ఆఫ్రికన్ రేస్ అని, ఈజిప్షియన్ అని, చాలియన్ అని, ఇలాగా వాళ్ళు ఆ జాతి అనే దానికి మొత్తం గ్రూప్గా వాడేది తప్ప వాళ్ళు క్యాస్ట్గా వాడటం అనేది ఆ దౌర్భాగ్య స్థితి మన దేశంలోనే వచ్చింది. కాబట్టి లాస్ట్ ఒక క్లాస్ చెప్పాల్సింది నేను మీకు, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు మనం జాతి అనే పదం మన లెక్చర్లో వాడుకుంటున్నా అది క్యాస్ట్కి సంబంధించింది కాదు. ఓవరాల్గా భరత జాతి అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్, భరత జాతి అంటే ఏంటి? భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళందరినీ కూడా భరత జాతి అంటాం అన్నమాట. ఆర్యులు అంటాం. ఆర్యులు ద్రవిడులు అది చెప్పట్లేదు నేను, మళ్ళీ అది వేరు, అది మళ్ళీ కాంట్రాక్షన్లోకి వెళ్ళిపోతుంది. సో అట్లాగే భరత్ జాతి అనే ఈజిప్షియన్స్ అంతా ఒక రేస్గా తీసుకుంటారు. అట్లాగా కొన్ని ఓల్డ్ బైబిల్లో అప్పుడు 12 క్లాన్స్ అంటారు. అంటే ఏ పదం వాడినా కూడా 12 రకాలైనటువంటి వివిధ మానవ జాతులు ఉంటాయి అన్నమాట, విభాగం అనమాట. దాంట్లో ఏంటి, వాళ్ళ భాష వేరే అయి ఉండొచ్చు, శరీర నిర్మాణం తాలూకు కొలతలు మెజర్మెంట్స్ ఉంటాయి కదా, అవి వేరు కావచ్చు. వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి ట్రెడిషన్స్ అన్నీ కూడా వేరు కావచ్చు, వాళ్ళ గ్రంథాలన్నీ కూడా వేరు కావచ్చు, వాళ్ళు జీవించే ప్రాంతాలన్నీ కూడా వేరు కావచ్చు. దాన్ని బట్టే కదా మొత్తం అంతా ఆధారపడి ఉంటుంది. సో అంచేత దయచేసి ఎందుకు చెప్తున్నది ఎంత అంటే, జాతి అనే పదం వాడినప్పుడు మాత్రం దయచేసి మీరు కులానికి దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అని చెప్పడం కోసం చెప్తున్నాను. స్వస్థత, రోగ నివారణ అంటే హీలింగ్ అనమాట. చేకూర్చిన ఒక విధమైన సేవ. ఉన్నత స్థాయిలో ఆలోచిస్తే రక్షణకు వ్యక్త స్వరూపము. స్వస్థత చేకూర్చడం అనే కళ సింహరాశికి సంబంధించినది. తన తోటివారి వల్ల ప్రేమ, రక్షణ అనే లక్షణాలు మనిషిని పాలకుని స్థానంలో ప్రవేశపెడతాయి. సింహరాశి రాశుల్లో రాజు అని చెప్తారు. రాజర్షిగా ఉండడమే ఆధ్యాత్మిక మార్గంలోని ప్రాచీన ఋషుల యొక్క అత్యున్నత స్థానం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నారు మాస్టర్ గారు. సింహరాశిలో లక్షణాలు కానీ ఎవరిలో అయినా కూడా ప్రధానంగా పనిచేస్తుంటే వాళ్ళ సాన్నిధ్యంలో ఇతరులకి మంచి ఆరోగ్యం చేకూడమే కాకుండా, మానసిక ప్రశాంతత చేకూడమే కాకుండా, స్వస్థత అంటే హీలింగ్ అనేది జరుగుతుంది సుమా అని చెప్తారు. సింహరాశిలో పుట్టినటువంటి వాళ్ళు హయ్యర్ సైడ్ ఆఫ్ సింహరాశిలోకి వెళ్ళినట్లయితే వాళ్ళు చాలామంది హీలర్స్ ఉంటారు. వాళ్ళు మాస్టర్ సిఈ గారి కన్నా పెద్ద హీలర్ ఎవరు ఉంటారు? మాస్టర్ ఈకే గారి కన్నా పెద్ద హీలర్ ఎవరు ఉంటారు మనకి? అట్లా హీలింగ్ అనేటటువంటి దేనివల్ల వస్తుందంటే మానవ జాతి పట్ల వాళ్ళకు ఉండేటటువంటి ప్రేమ కానీ, ఆర్ మానవ జాతికి తన వంతు ఏదైనా ఒక సహాయం, ఒక సేవ చేద్దామనే భావం కానీ, లేదా ఆపదలో ఉన్న వాళ్ళని రక్షిద్దాం అనేటటువంటి ఒక ఆలోచన విధానం కానీ, దీంట్లో నుంచే హీలింగ్ అనేది పుడుతుంది. దాని సింహరాశిలోనే పుట్టాల్సిన అవసరం లేదు. అది సింహరాశి లక్షణం అది. ఎందుకని అనాహత చక్రాన్ని సింహరాశి పరిపాలిస్తుంది కాబట్టి, అనాహతం అనేటటువంటిది ప్రేమకి అది మూలం కాబట్టి అదేమవుతుంది అన్నట్లయితే అప్రయత్నంగా ఆ లక్షణాలు వీళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకోటి ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఇతరులకి ప్రేమతో రక్షణ కల్పిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు అనుకోకుండా వాళ్ళు కావాలనుకోకపోయినా కూడా వాళ్ళు పాలకుల రాళ్ళకు కోవలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు రూలర్స్ అయిపోతారు. వాళ్ళు హృదయానికి రోలర్ అవుతారా వాళ్ళు, లేకపోతే రాజ్యానికి రోలర్ అవుతారా, ఒక సెక్ట్కి ఒక కల్ట్కి రోలర్ అవుతారా అనేది
వాళ్ళ హార్స్కోప్స్లో ఉండేటటువంటి గ్రహాల తాలూకు బలం మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఎక్కడో ఎక్కిన వాళ్ళకి రూలర్షిప్ వస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి రాజ్య పరిపాలన పక్క వాళ్ళు పోరు కాబట్టి శిష్యుల హృదయాలకి వాళ్ళు పాలకులుగా వాళ్ళు నడిపించే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళు అంటే దాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి ఆ ఫీల్డ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నారంటే సింహరాశి రాష్ట్రంలో రాజు అని చెప్తారు. 12 రాష్ట్రాల్లో రాయల్ సైన్ ఏది అని అడిగితే ఏం చెప్తారంటే ఒకటే ఒక రాశి చెప్తారు. ఈ రాయల్ సైన్ అవుట్ ఆఫ్ 12 సైన్స్ 12 రాష్ట్రాల్లోనూ కూడా రాయల్ సైన్ ఏది అని అడిగితే సింహరాశి అని చెప్తారు. ఎందుకంటే సింహరాశి అలాంటిది. అరణ్యంలో కూడా సింహమే కింగ్, పులిని కింగ్గా చెప్పరు, సింహాన్ని మృగరాజు సింహ అని చెప్తారు కదా, అదే ఇక్కడ చెప్తున్నారు. ఆధ్యాత్మిక రాజర్షిగా సింహరాశి రాష్ట్రంలో రాజు అని చెప్తారు. రాజర్షిగా ఉండడమే ఆధ్యాత్మిక మార్గంలోని ప్రాచీన ఋషుల యొక్క అత్యున్నత స్థానము. ముందు రాజర్షిగా అవటం అనేటువంటిదే ఋషులందరి తాలూకు టార్గెట్ ఏంటంటే ముందు వాళ్ళు రాజర్షులుగా మారాలి. అదే వాళ్ళ హైయెస్ట్ టార్గెట్. రాజర్షి అయిన తర్వాత బ్రహ్మర్షి. అందుకే మాస్టర్ గారు మీరు 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్యం అనే ఆ చాప్టర్ తాలూకు వ్యాఖ్యానం మీరు శంకరాభంలో చదువుకుంటే ఈ రాజయోగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అపూర్ణాటి చక్రవర్తుల రాజులు వాళ్ళు కేవలం రాజ్య పరిపాలన ఒకటే కదా, వాళ్ళు యోగ సాధన కూడా చేసుకున్నటువంటి వాళ్ళు. జనక మహారాజు వాళ్ళని మనం చూసినట్లయితే వాళ్ళు మరి మైత్రేయుడు కూడా రాజే కదా, దేవ మహర్షి కుతుబ మహర్షి కూడా రాజే కదా, బుద్ధుడు కూడా క్షత్రియుడే కదా, విశ్వామిత్రుడు కూడా క్షత్రియుడే కదా, వాళ్ళందరూ కూడా క్షత్రియులే కదా, జనక మహారాజు కూడా క్షత్రియుడే కదా. సో ఆ రోజుల్లో కేవలం రాజ్య పరిపాలన ప్రజలు పరిపాలించడం ఒకటే కాకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళంతా వాళ్ళు మహాయోగులు. వాళ్ళు రాజయోగ మార్గంలో పయనించారు కాబట్టి ఈ చక్రవర్తులు ఈ రాజులు అందరూ కూడా ఏ మార్గంలో ఏ యోగ మార్గంలో వాళ్ళు ముందుకి ప్రయాణం చేశారో అది రాజులు అందరూ నడిచిన మార్గం కాబట్టి రాజయోగం అని పేరు వచ్చింది సుమా అని చెప్తారు మాస్టర్ గారు శంకరాభంలో. రాజులందరూ అంటే అందరు రాజులు కాదు, పరిపాలన ఆ రోజుల్లో చక్రవర్తులుగా రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ మార్గం వెంట నడిచి వెళ్ళారో ఆ మార్గానికి రాజయోగము అని పేరు వచ్చింది. ఆ రాజయోగ సాధన చేసుకునే ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు మొట్టమొదటి ఏమవుతారు, రాజర్షులు అవుతారు. రాజర్షి అయిన తర్వాత సాధన కొనసాగించుకునే ముందుకు వెళ్ళినప్పుడు బ్రహ్మర్షి స్థానాన్ని తీసుకుంటారు సుమా అని చెప్తారు. చెప్పిన తర్వాత ఆధ్యాత్మిక మార్గంలోని ప్రాచీన ఋషుల యొక్క అత్యున్నత స్థానం తన ప్రేమ ద్వారా తోటి వారిని నియంత్రించి రక్షించి ఉన్నత స్థితికి చేర్చటం. ఇది రాజర్షి అంటే తపస్సు ద్వారా రాజర్షి అవడం వేరు, తనతో ఉన్నటువంటి వాళ్ళని హయ్యెస్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళటం, తన తోటి వాళ్ళని తనతో తన ప్రేమతో తన రక్షణతో వాళ్ళని ముఖ్యంగా వారు ఉన్న స్థితి కన్నా ముందుకు తీసుకెళ్ళే లక్షణాలన్నీ కూడా దీంట్లోకి వస్తాయి సుమాని మాస్టర్ గారు చెప్తున్నారు. ఒకప్పుడు దేశంలోని పాలకులే ఉన్నత మత ప్రవక్తలుగా ఉండేవారు. మనం చెప్పుకోవడం మాస్టర్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు, ఒకప్పుడు దేశంలోని పాలకులే ఉన్నత మత ప్రవక్తలుగా ఉండేవారు. పేరోస్ అంటారు, ఈజిప్షియన్ మెథాలజీలో పేరోస్ అంటారు. పేరోస్ అంటే ఏంటంటే చక్రవర్తులని. వాళ్ళు 2 రంగాల్లో ఉంటారు, రాజ్యాల్ని పరిపాలన చేస్తారు, అట్ ది సేమ్ టైం సాధన కూడా ఆ తపస్సు కూడా అంత గొప్పగా వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళే యోగులు, వాళ్ళే రాజులు. అట్లాంటి ఒక పరిస్థితి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ప్రపంచంలో దేశాలు యుద్ధాలు అవి కూడా పూర్తిగా పోతాయి, ఉండవు. అదే ఒకప్పుడు దేశంలోనే పాలకులే ఉన్నత మత ప్రవక్తలుగా ఉండేవారు. వారు ప్రజలకు దీక్షలు ఇచ్చేవారు. ఆ అర్హత వల్లనే పాలకులను ప్రజలు తమ తండ్రిగా జనకునిగా పిలిచేవారు. పాలించే ప్రభువు పాలించబడే ప్రజలు సంబంధం తండ్రి పిల్లల మధ్యన ఉన్న సంబంధంలా ఉండేది. రాజర్షులకు ప్రజాపతులకు 100 వేల కొలది సంతానం ఉన్నవారని గ్రంథాల్లో ఉండటం ఎటువంటి ఆశ్చర్యము లేదు. ఇది అంటే రాజ్యాన్ని వాళ్ళే పరిపాలిస్తున్నారు, ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని వాళ్ళే పరిపాలిస్తున్నారు. కాబట్టి అప్పుడు ప్రజలకి రాజులకి ఉన్న సంబంధం ఎలా ఉండేది అన్నట్లయితే తండ్రి పిల్లలకి మధ్య ఉండే సంబంధం లాగా ఉండేది. అంటే తండ్రి ఏం చేస్తాడు, పిల్లలకి రక్షణ మాత్రమే ఇవ్వడం కాకుండా వాళ్ళ భవిష్యత్తుకి కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చడమే కాకుండా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడమే కాకుండా ఆ తండ్రి ఏ కోవకు సంబంధించినటువంటి వాడో ఆ మార్గంలో తన పిల్లలు కూడా ముందుకు వెళ్ళాలనేటటువంటి ఒక ప్రయత్నం ఎలాగైతే ఉంటుందో
చక్రవర్తి తను చక్రవర్తిగా పరిపాలించే చక్రవర్తి మాత్రమే కాకుండా ప్రజల హృదయాలకు కూడా ఆయనే చక్రవర్తి. ఎందుకంటే వాళ్ళ తాలూకు రక్షణ, వాళ్ళ తాలూకు శిక్షణ, వాళ్ళ తాలూకు పోషణ అన్ని తండ్రిలాగా చూస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ కూడా రాజుని తన తండ్రిలాగా చూసేవారు. రాజులు ప్రజల్ని పిల్లల్లాగా చూసేవారు సుమా. అట్లాంటి ఒక సంబంధం ఉండేది ఆ రోజుల్లో సుమా చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మాస్టర్ గారు, రాజర్షులకు ప్రజాపతులకు వందల వేల కొద్ది సంతానం ఉన్నారని గ్రంథాల్లో ఉండడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. వందల వేల మంది పిల్లలు పుట్టారంటారు కదా, వందల వేల మంది పిల్లలు నిజంగా వాళ్ళ పిల్లల, వాళ్ళు ప్రజల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటున్నారు కాబట్టి వీళ్ళనే వాళ్ళ పిల్లలుగా అనుకుని రాశారనేటటువంటిది ఆశ్చర్యపడట్లేదు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఇది తర్వాత ఇది సింహరాశి సంబంధించినటువంటి ఒక ఆస్పెక్ట్ అనమాట. నెక్స్ట్ మన మాస్టర్ కంపారిజన్లోకి వెళ్తున్నారు. వృషభ రాశితో ప్రారంభమై వృశ్చిక రాశితో అంతమయ్యే అర్ధవృత్త చక్రానికి మధ్య బిందువు వద్ద సింహరాశి ఉంది. ఇది వృషభ రాశితో ప్రారంభమై, వృషభరాశి ఎందుకు ప్రారంభమై? స్థిర రాశి వృషభరాశి. వృషభరాశి ఏ రాశి? స్థిర రాశి. వృషభ రాశితో ప్రారంభమై వృశ్చిక రాశితో అంతమయ్యే అర్ధవృత్త చక్రానికి మధ్య బిందువు వద్ద సింహరాశి ఉంది. సింహరాశి ఒక స్థిర రాశి అండి. మొట్టమొదటి స్థిర రాశి ఏంటంటే వృషభం, ఫిక్సెడ్ సైన్ అంటారు. రెండవ స్థిర రాశి ఏంటంటే సింహము, ఇది ఒక ఫిక్సెడ్ సైన్. మూడవ స్థిర రాశి ఏంటన్నట్లయితే వృశ్చికము, ఇది ఒక ఫిక్సెడ్ సైన్. నాలుగవ స్థిర రాశి ఏంటన్నట్లయితే కుంభము, అదొక ఫిక్సెడ్ సైన్. మొట్టమొదట స్థిర రాశి వృషభము భూతత్వపు రాశి. రెండవ స్థిర రాశి అయిన సింహం అగ్నితత్వపు రాశి. మూడవ స్థిర రాశి అయినటువంటి వృశ్చికము జలతత్వపు రాశి. నాలుగవ స్థిర రాశి అయినటువంటి కుంభము వాయుతత్వపు రాశి. ఈ స్థిర రాశుల్లో 4 తత్వాలకు సంబంధించిన రాశులు కూడా ఉంటాయి. అందువల్ల ఈ 4 రాశుల్లో పుట్టినటువంటి వాళ్ళు అందరూ స్థిర రాశుల్లో పుట్టినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా తత్వాలు మారినాయి కాబట్టి వాళ్ళ స్వభావాలు కూడా వేరువేరుగా ఉంటాయి సుమా అని మనం మొట్టమొదటి తెలుసుకోవాలి. దీంట్లో ఒక వృత్తాన్ని అర్ధవృత్తం అంటే ఏంటి? వృషభం దగ్గర నుంచి వృశ్చికం దాకా తీసుకుంటే 3 స్థిర రాశులు ఉంటాయి. ఈ 3 స్థిర రాశుల్లో మధ్య ఉండే స్థిర రాశి ఏంటి? ఎప్పుడు కూడా సింహమే. అంటే మధ్యముడు అంటాం కదా, మనం పాండవ మధ్యముడు అంటాం. పాండవ మధ్యముడు అంటే ఎవరవుతారు మనకి? పాండవ మధ్యముడు అంటే మనకి అర్జునుడు అవుతాడు. కుంతి మధ్యముడు అంటే భీముడు అవుతాడు. పాండవ మధ్యముడు అంటే అర్జునుడు అవుతాడు. ఈ మధ్యముడు అనే దానికి చాలా మంచి ప్రాశస్త్యం ఉంది మన తాలూ పురాణాల్లో కానీ వాటిల్లో కానీ. మధ్యముడు అనేదానికి చాలా గొప్ప ప్రయోజనం ఉంటుంది, గొప్ప విలువ కూడా ఉంటుంది. సో ఈ సింహరాశి ఆ 2 స్థిర రాశులకి మధ్య ఇది మధ్య బిందువుగా ఉంచమా అని చెప్తున్నారు. వృషభ రాశి, వృశ్చిక రాశి 2 స్థిర రాశులు. సింహరాశికి 2 వైపులా కేంద్రంలో వృషభ వృశ్చిక రాశులు ఉన్నాయి. కేంద్రం అంటే ఏంటి? 90 డిగ్రీలు. వృషభం నుంచి సింహం 90 డిగ్రీలు, సింహం నుంచి వృశ్చికం 90 డిగ్రీలు. ఈ 90 డిగ్రీస్ ఆస్పెక్ట్లో ఉంటాయి సుమా అని చెప్తున్నారు. సింహరాశిలో జన్మించిన సాధకుడు చాలా సులభంగా తనలో ఉన్న వృశ్చిక రాశుల ప్రవృత్తులను సమతుల్యం చేసి సింహరాశి ద్వారా వృశ్చిక రాశి కార్యకలాపాలను వృషభ కార్యకలాపాలలోనికి వికాసం పొందించగలడు. దీనికి చాలా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే అర్థమేంటంటే నేనే చేయక్కర్లేదు, మీరే ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. వృషభ రాశి లక్షణాలు ప్రీటి అస్ట్రాలజీలో ఉండే లక్షణాలను కాకుండా పక్కన పెట్టి వృషభ రాశి లక్షణాలను మీరు ఆధ్యాత్మిక స్పిరిచువల్ అస్ట్రాలజీలో కానీ ఈసోటిక్ అస్ట్రాలజీలో కానీ వృషభ రాశి లక్షణాలని పరిణామక్రమంలో వృషభ రాశి తాలూకు జర్నీని ముందు అంతా మొత్తం రిజిస్టర్ చేసుకోవాలి బుర్రలో. తర్వాత సింహరాశి స్పిరిచువల్ అస్ట్రాలజీ పార్ట్ చెప్తున్నాను నేను. సింహరాశి లక్షణాలని స్పిరిచువల్ అస్ట్రాలజీలో ఈసోటిక్ అస్ట్రాలజీలో జాగ్రత్తగా చదువుకుని మంచి పాయింట్స్ అన్నీ కూడా తీసుకుని నోట్స్ తయారు చేసుకుని సింహరాశి అంటే ఆధ్యాత్మికంగా అంటే స్పిరిచువల్ అస్ట్రాలజీ పరంగా ఈసోటిక్ అస్ట్రాలజీ పరంగా ఇది అని పెట్టుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి లక్షణాలను కూడా ఈ రకంగా నోట్ చేసుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడేం తెలుస్తుందంటే వృషభ రాశికి వృశ్చిక రాశికి మధ్యలో కేంద్రంగా సింహరాశి ఉంది కాబట్టి సింహరాశి లక్షణాల్లో ఏం కనిపిస్తాయంటే వృషభ రాశి లక్షణాలు కొన్ని కనిపిస్తాయి, వృశ్చిక రాశి లక్షణాలు కొన్ని కనిపిస్తాయి. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు.
వృశ్చిక రాశి లక్షణాలని తర్వాత ఆపోజిట్గా ఉండే వృషభ రాశి లక్షణాలు రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసేటటువంటి ఒక లక్షణం అక్కడ ఉంది, సింహరాశిలో ఉంది సుమా అని చెప్తున్నారు. ఇది అంటే అటుపక్క అగ్నిని అటుపక్క పృథివిని, ఇటుపక్క జలముల్ని, ఈ పృథివీ తత్వ జలతత్వాలన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసేటటువంటి ఒక శక్తి, ఒక కేంద్రం ఎక్కడ ఉంది అంటే అగ్నితత్వపు రాశి అనేటువంటి సింహరాశిలో ఉంది సుమా అని చెప్తున్నారు. హృదయం మన శరీరంలో కూడా అంటే పైనుంచి కింద వరకు మీరు మెజర్మెంట్ తీసుకుంటే సెంట్రల్ పాయింట్గా హృదయం అవ్వదు, కానీ ఫంక్షన్స్ ఆఫ్ ది బాడీ మీరు తీసుకుంటే కేంద్రంగా మనం దేన్ని తెలియజేసుకుంటాం, మనం హృదయాన్నే మనం కేంద్రంగా మనం పెట్టుకుంటాం. నా పాయింట్ మీకు అర్థమైంది కదా? అంటే తల దగ్గర నుంచి పదాల దాకా లెక్కేసుకుని కొలతలు వేసుకుంటే మన నాభి స్థానం కేంద్ర స్థానం అవుతుంది, అది కేంద్రంగా ఉంటుంది. అది కాదు, బాడీలో ఉండే ఫంక్షన్స్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నప్పుడు అన్ని ఫంక్షన్స్కి మూలమైన కేంద్రం ఏంటి మనకి? హార్ట్ రీజియన్. అది రూల్ చేస్తుంది సింహరాశి. కాబట్టి సింహరాశి తాలూకు లక్షణాలు ప్రధానంగా ఎవరిలో అయితే ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రంగంలో కేంద్రంగా నాయకత్వంలో వాళ్ళు ఉండి వాళ్ళు నడిపిస్తారు సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారికి. అది అర్థం చేసుకోవాలి. ఓకేనా? సింహరాశి ద్వారా వృశ్చిక రాశి కార్యకలాపాలను, వృషభ కార్యకలాపాలోనికి వికాసం పొందించగలడు. చూడండి, సింహరాశి ద్వారా వృశ్చిక రాశి కార్యకలాపాలను వృషభ రాశి కార్యకలాపాలలోకి అవకాశం పొందించగలరు. వృశ్చిక రాశి అనేటటువంటిది దానికి రంధ్రము అని ఒక పేరు ఉంటుంది. వృశ్చిక రాశి గురించి చెప్పినప్పుడు ఎలా మనం చెప్పుకుందాం తర్వాత. వృశ్చిక రాశిలో నుంచి వృశ్చిక రాశి వరకు కూడా ఏమవుతుందంటే క్రియేషను అలాగా దిగొచ్చి అది స్థూలంగా దిగొచ్చి వృశ్చిక రాశి దగ్గరకు వచ్చినప్పటికీ పూర్తిగా కంప్లీట్గా అది గ్రౌండ్ మీదకి వచ్చేస్తుంది. కాబట్టి అన్ని స్థానాల్లో కింద స్థానంలో ఉన్నటువంటి ఉన్న దగ్గర నుంచి అక్కడి నుంచే స్త్రీ యోని ద్వారా మాత్రమే, అదే వృచ్చికం కదా, శిశువు అనేది ఆ స్థూలలోకాల్లోంచి సూక్ష్మంగా తల్లి గర్భంలో పెరిగినటువంటి శిశువు భూమి మీదకి రావడం జరుగుతుంది. కాబట్టి దాన్ని డెత్ ఆఫ్ ది గాడ్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది మ్యాన్ అంటారు. డెత్ ఆఫ్ ది గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ ద బర్త్ ఆఫ్ ది హ్యూమన్ కాన్షియస్నెస్ అనేది మ్యాన్ కాన్షియస్నెస్ అంటారు. అంటే పతనం చెందింది సుమా అని చెప్తారు. సో కంప్లీట్గా కిందకి వచ్చేసినటువంటి బాటమ్ లైన్ అంటే వృశ్చిక రాశి. కాబట్టి మరి వృశ్చిక రాశిలో మనం బ్యాక్వర్డ్ జర్నీ చేస్తామని చెప్పుకున్నాం కదా. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్వర్డ్ జర్నీ ఇలా చేసినా లేదు, మామూలుగా ఎట్లా చేసినా కూడా మళ్ళీ ఏమంటే వాళ్ళ వృషభం దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు వృషభం అంటే తర్వాత మనం చెప్పుకుందాం. మనం ఇప్పుడు అన్నీ ఒకసారి చెప్పుకుంటే బుర్ర పట్టదు అది. సో వికాసం చెందడం అంటే ఏంటంటే పతనమైనటువంటిది వాళ్ళ ఊర్ధముఖంగా బయటికి ఎట్లా తీసుకున్నా కూడా అలా జరుగుతుంది. యాక్చువల్గా మీరు వృచ్చికం తీసుకుని తర్వాత ధనుస్సు తర్వాత అవన్నీ కూడా ఊర్ధముఖమైన ప్రయాణం అంటే ఉత్తరాభిముఖంగా ప్రయాణించాను, ఊర్ధ్వ లోకాల్లోకి ప్రయాణం చేయటం, అవన్నీ కూడా తర్వాత రాశులు వృశ్చిక రాశి తర్వాత నుంచి మొదలవుతుంది ఆ కార్యక్రమం అంతా. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్పారు. దీన్ని అతడు తన హృదయ కేంద్రంలోని ప్రేమ, ఆజ్ఞాచక్రంలోని సంకల్పం అనే కిరణాలను క్రియాశీలకం చేయడం ద్వారా సాధించగలడు. మరి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ చెప్పారు ఇక్కడ. దీనికి క్లూ ఎలా సాధించగలడు అంటే హృదయ కేంద్రంలోని ప్రేమ అంటే అనాహత చక్రంలో ఉండే ప్రేమని, ఆజ్ఞాచక్రంలోని సంకల్పం అనే కిరణాలను అంటే ప్రేమ సంకల్పం అనే రెండు లక్షణాలు ఏవైతే ఉన్నాయో క్రియాశీలకం చేయడం ద్వారా సాధించగలడు. క్రియాశీలకం చేయడం అంటే ఏంటి? సంకల్పాన్ని కానీ తన ప్రేమను కానీ రెండింటిని కూడా కలిపి దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. అంటే నీ పట్ల నాకు చాలా ప్రేమ ఉంది అంటే ఉపయోగం లేదు. వాళ్ళు సహాయం చేయడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయడమో మరొకటి ఏదో చేయడమో అదే చేయాలి. అది చేతులతో చేయాల్సింది ఏదో భౌతిక ప్రపంచంలో చేయాలి తప్ప. ఇప్పుడు మనం చూడండి, నాయకులందరూ వచ్చి మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం అంటే జనాలందరూ పాపం బాగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళు ఎంతో చక్కగా మాట్లాడతారు. ఇవాళ మన కష్టాలన్నీ తీరిపోయాయి అని చెప్పి ఆ నమ్మకంతో ఉంటారు పాపం. కానీ రోడ్లు అలాగనే ఉంటాయి, మిగతా అలాగనే ఉంటాయి, ప్రజా వ్యవస్థ అలాగనే ఉంటుంది, పాలనా వ్యవస్థ అలాగే ఉంటుంది. అందులో ఏమి మీకు మార్పులు మీకు పెద్దగా ఏమీ కనిపించవు. బేసిక్ నీడ్స్ అంటాం కదా, ఎప్పుడు అలానే ఉంటాయి. జరిగే పనులు హయ్యర్ లెవెల్స్లో అంటే వాళ్ళు హయ్యర్ లెవెల్స్లో పెద్దలు అందరూ ఉంటారు కదా, ఆ లెవెల్లో వాళ్ళు చేసుకునేటటువంటి పనులు పోర్టు నిర్మాణాలు చేయడాలు, ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేయడాలు,
ఇలాంటివన్నీ పెద్ద పెద్ద పనులు జరిగిపోతుంటే లక్షల లక్షల కోట్లు సంబంధించిన పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. కానీ బేసిక్ నీడ్స్ తిండి కానీ, చదువు కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, రోడ్లు కానీ అవి అలానే ఉంటాయి. చూడండి కాలుస్తే అలానే ఉంటాయి. పోయి కొద్ది జీవనం కొంచెం భారం అయిపోతూ ఉంటుంది సామాన్య మానవుడికి. సో ఇక్కడ ఎందుకు మాస్టర్ గారు సంకల్పం ప్రేమ కలవాలి అంటే, ఏదైనా మంచి చేయాలని సంకల్పం కలగాలి. ఆ సంకల్పం అనేది ప్రేమలోంచి పుట్టాలి. ఆ సంకల్పం అనేది ప్రేమలో నుంచి పుడితే మాత్రమే 10 మందికి, ఒక జాతికో లేకపోతే ఒక సమాజానికో లేకపోతే దానికి మంచి చేయాలనేటటువంటి ఒక ఆలోచన రావాలంటే సంకల్పం ప్రేమలోంచి పుట్టాలి. అది విజ్ఞానంలోంచో దేంట్లోంచో పుట్టడం కాదు. అది ఇక్కడ చెప్తున్నారు. అది సింహరాశి లక్షణ సమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. వృశ్చిక రాశి సహజ ప్రవృత్తులు సింహరాశి ద్వారా పనిచేసినప్పుడు మనకి హెకైట్ గ్రీకు దేవత తలపై విసర్పాలన కలిగిన ఆడకొక రూపంలోని మంత్రగత్తె స్థితి కలుగుతుంది. ఇది ఇక్కడ మాస్టర్ కొంచెం సింబాలిక్ స్టోరీ చెప్తున్నారు. వేరే రేస్లో నుంచి ఏం చెప్తున్నారు? గ్రీకు దేవత వృశ్చిక రాశి సహజ ప్రవృత్తులు సింహరాశి ద్వారా పనిచేసేటప్పుడు, సహజ ప్రవృత్తులు వృశ్చిక రాశి కొన్ని లక్షణాలు సహజంగా కొన్ని ఉంటాయి అని మనం చాలా మాట చెప్పుకున్నాం. వృశ్చిక రాశి లక్షణాలు అవన్నీ కూడా సింహరాశి ద్వారా పనిచేస్తున్నప్పుడు హెకైట్ అనే గ్రీకు దేవత తలపై విసర్పాలు కలిగిన ఆడకొక్క రూపంలోని ఆ దేవత తలపైనట విసర్పాలు ఉంటాయట. విసర్పాలు కలిగిన ఆడకొక్క రూపంలో ఒక మంత్రగతి స్థితి కలుగుతుంది సుమా అని చెప్తున్నారు. ఆడకొక్క అది, మంత్రగతి అది, ఎన్నో విసర్పాలు ఉన్నాయి. అది వృశ్చిక రాశి సింహరాశి తాలూకు ప్రాథమిక బేసిక్ క్వాలిటీస్ కలుపుకుంటే ఎలా ఉంటుందో చెప్తున్నారు. ఈ రాశుల ద్వారా ప్రభావితమైన సాధకునికి తన మనస్సు ద్వారా ఉన్నత కేంద్రాలను ధ్యానించమని, దానివలన అతడు తన జీవ శక్తులను వృశ్చిక రాశి ప్రవర్తనల నుండి రక్షించుకోమని ఎల్లప్పుడూ సలహా ఇవ్వబడుతుంది. ఇది ఈ వృశ్చిక రాశి తాలూకు లక్షణాలు అంటే వృశ్చిక రాశి అంటే పతనం అయిపోయిన వృశ్చిక రాశిలో కూడా చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత మనం చెప్పుకుందాం. వృశ్చిక రాశిలో ఉండేటటువంటి బేసిక్ నెగిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లాగ అధిగమించాలి అని చెప్తున్నారు అంటే, ఈ రాశుల ద్వారా ప్రభావితమైన సాధకుని తన మనస్సు ద్వారా ఉన్నత కేంద్రాలను ధ్యానించమని. ఉన్నత కేంద్రాలు అంటే అర్థం ఏంటి? వృశ్చిక రాశి ఎక్కడ ఉంటుంది? మనకి మూలాధారం దగ్గర ఆ ప్రాంతంలో చివరిలో ఉంటుంది. దానికి పైన స్వాదిష్టానం మణిపూరకం ఉంటాయి. 3 దాటి ఉన్నత మార్గంలో కంటే ఏంటి అనాహత చక్రం దాకా రావాలి. అంటే ఆవేశాలని వాటిని కూడా పూర్తిగా వదిలిపెట్టి, అంటే ఏంటి, బురదతో ఉన్న నీళ్ళని సూర్యభగవాన్ ఎలాగైతే బురదంతా వదిలిపెట్టి ఆ స్వచ్ఛమైన నీటిని తనలోకి తీసుకెళ్ళి మేఘాల్లో పెట్టి తర్వాత ఎలాగైతే వర్షిస్తాడో, అట్లాగా మన ఆవేశంతో కూడినటువంటి ప్రేమ స్వభావం ఏదైతే ఉంటుందో ఆవేశాలను ఫిల్టర్ చేసి నిజమైనటువంటి ప్రేమ స్వభావాన్ని ఊర్ధముఖంగా అంటే అనాథం దాకా తీసుకెళ్ళి అక్కడ దాని ప్రేమతో నింపుకొని అక్కడి నుంచి నెమ్మదిగా విశుద్ధిగా తీసుకెళ్ళి తన వాక్కు ద్వారా ఆ ప్రేమని ప్రసరింపజేసి అక్కడి నుంచి నెమ్మదిగా ఆజ్ఞాచక్రం దాకా తీసుకెళ్ళి ఈ ప్రేమని సంకల్పంలో కలుపుకొని ఆ ప్రేమతో కూడినటువంటి వాక్కు ఏదైతే తను ఒక మాట ఇచ్చున్నాడో మిగతా వాళ్ళకి, దాన్ని ప్రేమతో వాళ్ళకి ఉపయోగపడేటటువంటి వాడు ఉదరించబడేటువంటి మంచి పనులు చేయడానికి కావాల్సినటువంటి సాధనా మార్గంలోకి ఊర్ధముఖంగా ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఈ సింహరాశిలో ఉన్నటువంటి సింహరాశిని ఉపయోగించుకొని వృశ్చిక రాశి లక్షణాల్లో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సుమా అని ఈ తన జీవశక్తులను వృశ్చిక రాశి ప్రవృత్తుల నుండి రక్షించుకోమని ఎల్లప్పుడూ సలహా ఇవ్వబడుతుంది అని చెప్పారు. దీంట్లో ఎంత సాధన ఉందండి. దీన్ని నేను చెప్పింది మీరు విన్న తర్వాత ఒకసారి దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది అన్నట్టుగా ఉంటుంది, కానీ నిజంగా చాలా కష్టం అది. ఒకసారి మీ అంతటా మీరు దీన్ని సమన్వయం చేసుకోవాలి. నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఏం చేయాలంటే కళ్ళు మూసుకొని ఒకసారి మళ్ళీ కాస్త ఒకసారి చదువుకుని లెసన్ చదువుకుని, ఎందుకు ఈ లెసన్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నిజానికి ఈ లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం అంతా కూడా నేను ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఎక్స్ప్లెనేషన్ అంతా మొత్తం ఇచ్చేయచ్చు. ఎందుకు నేను చదువుతున్నాను అన్నట్లయితే ఆ చదువుకునేటప్పుడే ఎట్లాగ సమన్వయం అనేది మనసులో మనం చేసుకోవాలో అది మీకు అర్థమవుతుంది సుమా అని చెప్పి నేను చదువుతున్నాను. లేకపోతే 5-6 లెక్చర్స్ కలిపి ఆ లెక్చర్లో ప్రశాంతంగా ఇచ్చేసేయచ్చు, హ్యాపీగా అర్థమయ్యేటట్టుగా ఇచ్చేయచ్చు, ఉదాహరణలు కూడా చెప్పేవచ్చు. ఇది కేవలం మీ గురించి అని చెప్పి నేను చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు,
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.